చీఫ్, ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది. ఒక్కో పూట ఇంట్లో భోంచేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి భోంచేసేవాళ్ళం. మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు, చుట్టాలు గౌరవించలేదు, ఈ సమాజం గౌరవించలేదు. మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం. ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు, నమ్మకాన్ని ఇచ్చింది మీరు, అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు. మీకోసం ఏమైనా చేస్తాం. మీ బానిసలం మేము, సైతాన్ బానిసలం మేము. ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం. ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి. మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకు అడ్డుగా మొలచిన ఈ అర్జున్ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం. రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎంకి డబ్బులు తీసుకెళ్లే వ్యాన్లో 1 టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు. మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది. నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా. అందరూ వాణ్ణి చూసి నవ్వి దద్దమ్మ అని పిలిచేలా చేస్తా. సారా Hello. Trace the call. Yes, sir. హలో, ఎవరు? మూసుకొని ఇవ్వవే, మేమెవరో వాడికి తెలుసు. కనెక్ట్. అర్జున్ హియర్. అర్జున్ చెప్పరా దొంగ నా కొడక. దొంగ? ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే అర్జున్. పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు. పవర్ అన్నది అవతల వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. మంచివాడు కాపాడతాడు, చెడ్డవాడు నాశనం చేస్తాడు. చివరికి మంచే గెలుస్తుంది. నువ్వు అన్నయ్య చెడు మంచి నేచర్ కి విరుద్ధం అర్జున్. చరిత్రని చదువు, ఎంతమంది మంచోళ్ళు గెలిచారో చూసి చెప్పు. నువ్వు చెప్పే ఈ మంచోళ్ళు కథల్లో మాత్రమే గెలుస్తారు. మిమ్మల్ని బొక్కలోకి తోసాక తెలుస్తుంది గెలిచేది మంచివాడా లేక చెడ్డవాడా అని. నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అర్జున్. నా నెట్వర్క్ ఉన్న పవర్ ఏంటో రేపు చూపిస్తా. నీ వాళ్ళనిద్దరిని లేపేమని నాకు అసైన్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు ఆశపడ్డట్టే నీకోసం వాళ్ళని రేపు లేపేస్తా. సిటీలో నా బైకర్స్ దొంగతనాలు హత్యలు అని రేపు రెచ్చిపోతారు. దమ్ముంటే వాళ్ళని ఆపి చూడు. మీ పోలీసులు రేపు రోడ్డు మీద అడుగు పెట్టి చూడండి రా. రేపు ఉదయం సిటీ సెంటర్ లో ఉన్న బ్రిడ్జ్ మీద ఆ ఇద్దరిలో ఒక అమ్మాయితో నించుంటా. వచ్చి నీకు దమ్ముంటే టచ్ చేయరా. గెట్ రెడీ ఫర్ ది గేమ్. నా గేమ్ ఎప్పుడో మొదలైంది తమ్ముడు. Team, are you ready? Yes, sir. ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు, అన్నిటినీ చెక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? లోపలే సైకి సిటీ మొత్తం పోలీసు ఉన్నారు, మనం ఏం చేయబోతున్నాం? సార్ బ్రిడ్జ్ మీద ఉన్నారు, అన్ని బైకులు చెక్ చేసి పంపించండి. అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు. బ్రిడ్జ్ కి 2 వైపులో పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్. ఆ ట్రక్ వస్తుంది, దానాపు. చెక్ చేసావా? కరెక్ట్ గా ఉన్నాయా? ఓకే సార్. రే అటు చూడరా, ఎంత పెద్ద కత్తో చూసారా సార్?
గ్యాంగ్ లీడర్ దొరికాడు. అన్ని పెట్రోల్స్ ని ఇక్కడికి రమ్మను. వీడెవడయ్యా? గ్యాంగ్ లీడర్ తప్పించుకున్నాడు సార్. గ్యాంగ్ లీడర్ ఎలా తప్పించుకున్నాడయ్యా? అమేర్ కొట్టేశారా? ఒకటని ట్రక్ నే ఫాలో అవుతున్నాం. కొట్టేయచ్చు కదా, అర్జున్ రాడు కదా. వాడు నేననుకోని అక్కడ మనోడిని ధరుముతున్నాడు. మన ప్లాన్ ఏంటో తెలియక పోలీస్ సిటీ అంతా కాపలా కాస్తున్నారు. మీరు చెప్పినట్టు అర్జున్ ని దద్దమని చేశారు. గేమ్ ఆన్. త్వరగా ఎక్కించండి. పోలీస్ నో చెకింగ్. ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లే బండి. సార్ పోలీస్ సార్, ఎవరిని వదలకండి. అందరూ సరెండర్ అయిపోండి. అర్జున్, గుడ్ న్యూస్. కొలంబియన్ గ్యాంగ్ ని 1 ton డ్రగ్ తో అరెస్ట్ చేశారు. బండి రెడీ విత్ ఆర్మ్స్. చీఫ్, నన్ను చేసి చేసింది అర్జున్ కాదు. కాదా? అబౌట్ అబౌట్ అర్జున్ మన ప్లాన్ కనిపెట్టేశాడు. ఓ నో, స్టాప్.
హుక్కు తగిలించరా. ఛాలెంజ్ చేస్తావా? చావరా. త్వరగా ట్రక్ తీసుకుంట్రా, ఫాస్ట్. వాడికి మన ప్లాన్ ఎలా తెలిసింది? గో. Go for the kill. బండి స్లో చేసి వాటి వెనకాల రప్పించి డివైన్ స్మైల్ వాటిని లేపేరా. Yeah.
రాజారాం, మీరు కొలంబియన్ గ్యాంగ్ డ్రగ్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అర్జున్ అరెస్ట్ చేసిన వాడికే ఇచ్చాను. వాడు గనుక అర్జున్ ముందు నోరు విప్పాడో మనమంతా దొరికిపోతాం. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అర్జున్. నువ్వు పెద్ద తప్పు చేశావు. నాకు కావాల్సింది తీసుకొని నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. ఎవరు మీరంతా? కొత్త కొత్త చట్టాలు మీరు పెడుతూ ఉంటారు, అవన్నీ నేను ఫాలో అవ్వాలా? మీడే గ్యాంగ్ లీడరా? అయ్యో కాదు సార్, కాదు సార్. నీ నెట్వర్క్ ఎలా ఆపరేట్ అవుతోంది? ఎంతమంది ఉన్నారు? సార్ నాకేమి తెలియదు సార్. మా గ్యాంగ్ లీడర్ చెప్పినట్టే సార్ చేస్తాం. అయితే ఎవరు గ్యాంగ్ లీడర్? ఫోన్లో మాత్రమే సార్ మాట్లాడతారు. మాట్లాడు. పని అయిపోయిందా బ్రో? అయిపోయింది బ్రో, మీరు చెప్పినట్టే చేశాను. సూపర్ బ్రో. సార్ వాడిని లాక్కురా. రారా లోపలికి రా. ఏంటి అర్జున్, ఊళ్ళో వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తావు? నీ తమ్ముని సరిగ్గా పెంచవా? ముందు అర్జెంటుగా బయటకు పో. ఇంకెప్పటికీ నువ్వు ఈ కేసులోకి రాకూడదు. సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ నాయకుడు బుజ్జియా. ప్రజలు ఆగ్రహం. ఏసి అర్జున్ తమ్ముడైతే ఎవరు చేసిన తప్పే సార్. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. బై గ్యాంగ్ దోపిడీలకి ఏసీ అర్జున్ తమ్ముడు బుజ్జికి సంబంధం ఉందా? ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, వీళ్ళని ఎన్కౌంటర్ చేయకపోతే రేపు చిన్న చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేయడం మొదలు పెడతారు. ఎన్కౌంటర్ వద్దు సార్. ఏ, నీ తమ్ముడని ఆలోచిస్తున్నావా? కాదు సార్, పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఎన్కౌంటర్ వద్దంటున్నాను. ఇంతవరకు మనం ఎన్నో ఎన్కౌంటర్లు చేశాం. క్రైమ్ తగ్గిందా? ఎందుకు క్రైమ్ జరుగుతోందనే కారణాన్ని కనిపెట్టి దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. అయితే మరి చట్టాన్ని మీరు కట్టుకొడతానవే? అది క్రూరంగా తప్పు చేసేవాడికి కోర్టులో లేటుగా శిక్ష పడినప్పుడు మళ్లీ తప్పు చేయొచ్చన్న అవసరం, ధైర్యం పెరుగుతోంది. అందుకని మళ్లీ తప్పు జరగకూడదనే కట్టుకడుతున్నాను. అయితే నీ తమ్ముడికి కట్టుకడతావా? ఈ కేసులో నాకు డౌట్ ఉంది సార్. నా తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి అవసరమైతే కట్టుకడతాను. ఊళ్ళో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే కట్టుకట్టావా? ఏ, నీ తమ్ముడు బాత్రూంలో జారిపడ్డా? వాడి చేతిలో మత్తు పదార్థాలున్నాయి. వాడి ఫోన్ నెంబర్తో ఏలెక్స్లో బైక్ కొన్నాడు. ఇంకేం కావాలి ఆధారాలు? అర్జున్, ఇలా చూడు. బుజ్జి ఎలాంటి తప్పు చేసినా వాడు నీ తమ్ముడు.